లైవ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రభాస్ కల్కి 2898 ఏడీలో తాను నటిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పేశారు. టాలీవుడ్ హల్క్ రానా ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమాలో అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకోనే, దిశా పటాని కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. వీళ్ళతో పాటు రానా కూడా ఇందులో ముఖ్య భూమిక పోషిస్తున్నట్లు కొన్నాళ్ళుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై తన తాజా ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు రానా. నేను డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇద్దరం 1వ తరగతి నుంచి ఫ్రెండ్స్. పైగా నా తొలి సినిమా లీడర్కి శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్గా పనిచేశాడు. మా ఇద్దరి అనుబంధం ఈనాటిది కాదు. అందుకే విదేశాల్లో జరిగిన కల్కి ప్రమోషన్స్లో పాల్గొన్నాను. దాంతో ఆ సినిమాలో నేను ఉన్నట్లు రాసేస్తున్నారు. నిజానికి కల్కిలో నేను లేను. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను, కల్కి సామాన్యమైన సినిమా కాదు. ఈ సినిమాతో ఇండియన్ సినిమా రూపురేఖలు మారనున్నాయి. అవెంజర్స్ స్థాయి సినిమా అవుతుంది అని చెప్పారు రానా. చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుష యాంకర్. థ్యాంక్ యూ ఆల్. అనుశ్రీ రెడ్డి మిస్ గ్లోబల్ వరల్డ్ ఇండియా 2024 మన టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, subscribe and like. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe.